వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కొబ్బరితో ఇలా 2 రకాల స్వీట్స్ చేశానండి. ముందుగా కొబ్బరి జున్ను తయారు చేశాను. ఈ స్వీట్ చాలా బాగుంటుందండి. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయేంత స్మూత్గా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరొక రకం కొబ్బరి బర్ఫీ తయారు చేశానండి. ఇలా 2 కప్పుల కొబ్బరితో ఇలా 2 రకాల స్వీట్స్ చాలా త్వరగా ఈజీగా చేసేసుకోవచ్చండి. కొబ్బరి ఏమాత్రం వేస్ట్ చేయకుండా ఇలా 2 రకాలుగా చేశాను. ఇప్పుడు ఈ స్వీట్స్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. చూస్తానికి చాలా బాగున్నాయి కదా, టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటాయండి. నోట్లో వెన్నలా కరిగిపోతాయి ఈ కొబ్బరి జున్ను. ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. అందుకోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో 2 కప్పులు కొబ్బరి యాడ్ చేసుకోవాలండి. కొబ్బరి ముక్కలు ఇలా ఈ సైజులో కట్ చేసుకొని మనం యాడ్ చేసుకోవాలి. వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫైన్గా. ఇలా 2 కప్పులు కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకొని ఇప్పుడు మిక్సీ వేసుకుందాం. ఇలా ఫైన్గా మిక్సీ వేసేసుకోవాలండి. ఇలా కొబ్బరి తెల్లగా ఉంది కదా, కొబ్బరిలో ఉన్న వెనకాల బ్రౌన్ కలర్ పెంకుని తీసేయాలండి. తీసేసి ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మనం 2 కప్పులు కొబ్బరి ముక్కలు తీసుకున్నాం కదా, అందుకే దీంట్లో 2 కప్పులు వాటర్ యాడ్ చేద్దాము. ఇలా వాటర్ యాడ్ చేసేసి మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకుందాం. ఇలా ఫైన్గా గ్రైండ్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ కొబ్బరిని ఒక క్లాత్లో వేసుకొని పిండేసుకోవాలండి. అప్పుడు మనకి కొబ్బరి పాలు అనేవి వస్తాయి. ఇలా గిన్నె మీద క్లాత్ వేసుకొని కాటన్ది ఈ కొబ్బరి అంతా దీనిలోకి వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని బాగా ఇప్పుడు ఈ క్లాత్లో ఈ కొబ్బరి వేసాం కదండి, క్లాత్తో ఇది బాగా పిండేసుకోవాలండి. ఇలా పిండేసుకున్నాం కదండి, ఇక పాలు ఇలా వచ్చేసినాయి. ఇప్పుడు ఈ పాలు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ కొబ్బరి ఉంది కదండి, ఇది ఇలా ఉంది కదా, ఇదేమి పారేయొద్దండి. దీంతో మనం చక్కగా బర్ఫీ చేసుకోవచ్చు. ఈ బర్ఫీ ఎలా చేయాలో నేను తర్వాత చూపిస్తాను. ఇప్పుడు కొబ్బరి జున్ను ఎలా చేద్దామో తెలుసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఈ కొబ్బరి పాలు దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా 2 కప్పులు అయినాయి కదా కొబ్బరి పాలు. ఇలా కొబ్బరి పాలు తీసుకున్నాం కదా, ఇవి ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు 2 కప్పులు కొబ్బరి పాలు తీసుకున్నాం కదా, 1/2 కప్పు కారం పౌడర్ తీసుకోవాలండి. ఇలా తీసుకొని దీనిలోకి 1/3 వాటర్ యాడ్ చేసుకొని దీనిలో లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఇది ఇలా మిక్స్ చేసేసుకున్నాం కదా, దీన్ని ఇలా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ స్టవ్ పైన ఈ మనం తీసాం కదండి కొబ్బరి పాలు గిన్నెలో వేసుకొని ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా తిప్పుతూ ఉండాలండి. ఇప్పుడు మనం 2 కప్స్ కొబ్బరి పాలు తీసుకున్నాం కదా, అందుకోసం మనం 1/2 కప్పు పంచదార యాడ్ చేయాలి. ఇలా నేను 1/2 కప్పు పంచదార యాడ్ చేస్తున్నాను. మీకు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకో 2-3 స్పూన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా పంచదార యాడ్ చేసేసి
బాగా కలపాలండి, కలుపుతూ ఉండాలి. అలాగే దీనిలోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ కారం పౌడర్ వాటర్ కూడా దీనిలోకి యాడ్ చేయాలండి. ఇలా లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసేసాం కదా, ఈ వాటర్ని కూడా దీనిలోకి యాడ్ చేసేయాలి. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసేసాం కదా, ఇప్పుడు ఇది తిప్పుతూ ఉండాలండి. పంచదార అంతా బాగా కరిగిపోయి ఈ పాలంతా దగ్గర పడే వరకు ఒక 5-10 నిమిషాలు పడుతుందండి. ఇప్పుడు వరకు ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ ఇలా తిప్పుతూ ఉండాలి. ఇలా తిప్పుతూ ఉన్నాం కదండి, ఇది ఈ కన్సిస్టెన్సీ బాగా ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు తిప్పాలి. ఇది చిక్కబడిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక గాజు బౌల్లో కన్నా లేకపోతే స్టీల్ బౌల్లో కన్నా దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇలా ఒక స్టీల్ గిన్నె తీసుకొని దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి. ఇలా గిన్నెలో తీసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇది ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిందండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి దీన్ని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని ఇందాక మనం కొబ్బరి పాలు తీగ పిప్పి ఉంది కదా, ఆ కొబ్బరితో బర్ఫీ చేసుకుందామండి. ఇలా గిన్నెలో వేసుకొని కొబ్బరిని ఇలా గిన్నెలో వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కాస్త నెయ్యి యాడ్ చేసుకొని కొబ్బరి కమ్మని వాసన వచ్చేంత వరకు కాస్త ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీనిలోకి మనం 2 కప్పులు కొబ్బరి పిప్పి కదా ఇది, దీనిలోకి 1 కప్పు పాలు యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకో. ఇలా పాలతో పాటు 1 కప్పు పంచదార కూడా యాడ్ చేసుకోవాలండి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి, అప్పుడు అడుగంటకుండా ఉంటుంది. పంచదార వేసుకొని ఇలా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్లేవర్ కోసం యాలక పొడి వేసానండి. యాలక పొడి వేసుకొని ఇది బాగా మిక్స్ చేసేసుకోండి. పంచదార మొత్తం కరిగిపోయింది, కొబ్బరి పంచదార 2 కలిసిపోయినాయి. ఇలా దగ్గరికి అయిపోయినాయి కదా, ఇలా ఈ కన్సిస్టెన్సీలో రావాలండి. పొయ్యి లో ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే అడుగంటుతుంది. ఇలా పంచదార కొబ్బరి 2 కరిగిపోయింది కదండి, ఇలా గట్టిగా అయిపోయింది కదా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసుకోండి. కొబ్బరి బర్ఫీ కదా, ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా ప్లేట్ తీసుకొని దీనికి కాస్త నెయ్యి అప్లై చేయండి. నెయ్యి అప్లై చేసుకొని ఇప్పుడు ఈ కొబ్బరి మిశ్రమాన్ని ఈ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. బర్ఫీ కదా, బర్ఫీ కావాల్సిన మందంలో దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా ప్లేట్లో వేసుకొని ఇలా ప్లేట్లో వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. మన బర్ఫీకి ఎంత మందం కావాలో అంత ఉంచుకొని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. నేను చాలా తక్కువ క్వాంటిటీ చేశా కాబట్టి ఇలా చిన్న ప్లేట్లో వేసుకున్నానండి. మీరు కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చు. ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకొని దీన్ని ఇప్పుడు పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత నేను ఇలా కట్ చేసుకున్నానండి. దీనిపైన కేసరి పలుకులు వేసాను గార్నిష్ కోసం. ఇప్పుడు ఇలా పీసుల్లో వచ్చేసిందండి. ఇలా బర్ఫీ రెడీ అయిపోయిందండి. అంతేనండి.
ఇప్పుడు గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కొబ్బరి జున్ను రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది ఇలా ఊడి వచ్చేస్తుంది కదా, దీన్ని ఇప్పుడు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని పీసులుగా కట్ చేసుకుందాం. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని నేను ప్లేట్లో పెట్టుకున్నానండి. అంతేనండి, కొబ్బరి జున్ను రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.